ఈవినింగ్ టైంలో లడ్డూకేమో స్నాక్స్ కావాలంటే ఏమన్నా ఏం తింటావు అంటే ఇక ఆయన పోయి పాప్కార్న్ ప్యాకెట్ అయితే తెచ్చినాం మొన్న. అదైతే తీసుకొనొచ్చి నాకు పాప్కార్న్ చేసి మమ్మీ అంటే సరే అని పాప్కార్న్ అయితే చేసిన. పాప్కార్న్ చేసేదేం పెద్ద విషయం అయితే కాదు. అది కుక్కర్‌లో వేసి మూత ఉల్టా పెడితే అవే 5 నిమిషాలు అయిపోతాయి. పాప్కార్న్ అయితే లడ్డుకు చేసి ఇచ్చేసిన. ఇచ్చేసి నేనైతే కూరగాయలైతే కట్ చేసుకున్నా అన్నీ. మెంతం కూర పప్పు చేద్దామని. మెంతం కూర పప్పు మళ్ళా కాకరకాయ ఫ్రై అవన్నీ చేద్దామని రెడీ. అయితే తర్వాత మా దగ్గర అవసరాలైతే ఉన్నాయి. అవన్నీ మధ్యాహ్నం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా. అది అయితే పొడి చేసి పెడితే కొన్ని రోజులైతే వస్తది. మళ్ళా 15 రోజులు, నెల అయినా ఏం కాదు. మంచిగి వెల్లుల్లి ఏసి ఈరోజైతే ఎంచి ఆ అవసల పొడి అయితే చేసి పెట్టిన. ఇక కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఇక్కడ. ఇక్కడ సైడ్ ఏమో బియ్యం గూడా పెట్టిన. పప్పయితే అయింది. మెంతెం కూర పప్పు చేసిన. రొట్టెలతోని బాగుంటది. వేడి వేడి రొట్టెలు చేయంగానే మేమైతే తింటాము. రొట్టెలు గూడా అయితున్నాయి. ఒక చేతోని రొట్టెలు చేసుకుంటా వీడియో అయితే తీస్తున్నా. ఫైనల్‌గా వంట అయితే అయిపోయింది. అందరైతే తిననీకి కూర్చున్నామనమాట. మా ఆయనకు ప్లేట్ పెట్టించిన. నేను గూడా ప్లేట్ అయితే పెట్టుకున్నా. పిల్లలిద్దరూ పెట్టుకొని తినండి అంటే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు గూడా పెట్టుకొని తింటున్నారు. మేమైతే తింటున్నాం ఇగ. ఫైనల్‌గా తినేదైతే అయిపోయింది. గ్యాస్ బండ మొత్తం క్లీన్ అయితే చేసిన. ముగ్గయితే వేసుకున్నా. ఇక్కడ బాసన గూడా అయిపోయింది. నా పని అంతా మొత్తం అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ గూడా చేసుకోండి.